ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్ల ప్రారంభం రోజే ప్రభుత్వ మద్దతు ధర 8,110 రూపాయలపై పేచీ నెలకొంది. తేమ 8-12% పేరిట సీసీఐ మెలిక పెడితే ప్రైవేటు వ్యాపారులు 6,950 కంటే ఎక్కువగా చెల్లించలేమని చేతులెత్తేసిన తీరు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎదుటనే వెల్లడైంది. ఈ నెల 24 ఎవరికీ తెలియకుండా కొనుగోలు ప్రారంభించిన కలెక్టర్ ఇవాళ మాత్రం హాజరు కాకపోవడం పట్ల రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. మార్కెట్లో నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కేశవులతో పాటు మరో రైతు సంఘం నాయకునితో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి రైతులంతా గుమికూడకుండా ఉండాలని అధికార యంత్రాంగం చేసిన వ్యూహం ఫలించింది. వ్యాపారులు సీసీ అధికారులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ మద్దతు ధర లభించడమే గగనమైపోయింది. అసలు ఈ ప్రక్రియ ఉద్దేశం ఏంటి, రైతులకు మేలు చేసేదే నష్టం చేసేదని చెప్పడానికి మనతో పాటు ఒక రైతు ప్రతినిధి, మరోపక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి కూడా ఉన్నారు. ఏళ్ల తరబడిగా ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, కలెక్టర్ల సమక్షంలో పత్తి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి దానికంటే భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటారు, ఏమనుకుంటారు రైతు ప్రతినిధి? పత్తి కొనుగోలు అంటే రైతాంగానికి జిల్లాలో సంతోషకరమైన దినం. కానీ ఈ ఆచరణలోకి వచ్చే అధికారులు వ్యవహరించిన తీవ్రమైన నిరసన దినంగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అధికారులు ఎవరు, కలెక్టర్ వీళ్ళందరూ ఉండాలా, ఉన్నత స్థాయి అధికారులు అనేటువంటిది ఉండాలా. రైతాంగం అంతా ఉండేటువంటి దినం ఈ రోజు మొన్ననే స్టార్ట్ చేసిందంటే రైతాంగంలో అంత నిరాశ నిస్పృహలకు గురైండు. ప్రారంభం దినమే ఈ రకంగా ఉండడం రాబోయే కాలంలో మమ్మల్ని మోసం చేయడం అన్యాయమే అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులు పత్తిని పెంచేటట్టు, రైతులను బతికించేటట్టు కాకుండా నష్టం చేసే పద్ధతి అనేటువంటిది కనబడుతున్నాయి. మేం చెప్పదలుచుకున్నాం, 3 క్రాపులు ప్రధానంగా వస్తుంది. నంబర్ 1 క్రాప్ కు 20% తేమకు అవకాశం ఇవ్వాలా, నంబర్ 2 క్రాప్ కు 16% ఇవ్వాలా, నంబర్ 3 క్రాప్ కేమో 12 దాకా తీసుకుంటే రైతులకు ఉపయోగం ఉంటే లాభం ఉంటుంది అనేటువంటి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విధానాలు, సెంట్రల్ గవర్నమెంట్ విధానం వల్లనే ఇప్పుడు ఈ రైతాంగానికి అనేటువంటి నష్టం అనేటువంటి ఇబ్బంది అనేటువంటి వస్తుంది. కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేశవులు గారు ఉన్నారు. సార్, మీరు ఒక రైతు ప్రతినిధి ఆవేదన విన్నారు. బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి అధికారులు అయితేనేమి, ఇటు ప్రజాప్రతినిధులు అయితేనే వ్యూహాత్మకంగా 27 నుంచి ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోలను 3 రోజుల ముందే 24 ప్రారంభించి ఇవాళ ఎవ్వరు కూడా అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు రాకపోవడం ఒక సంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీని ఛేదించడం అంటే రైతులను కొంచెం తప్పించుకోవడము, బాధ్యత నుంచి తప్పించుకోవడము, రైతులకు అన్యాయం చేసినామనే ఆవేదన మీ ముందరనే విన్నారు. ఏమంటారు? కపాస్ కిసాన్ యాప్ ద్వారా అంటే భారత ప్రభుత్వం నిర్ణయించిన మేరకు, అదే సీసీఐ వాళ్ళు నిర్ణయించిన వరకు అది స్లాట్ బుకింగ్ చేసుకొని ఈ రోజు 27 రావటం జరిగిందండి. చాలా మంది, వందల మంది, వేల మంది రైతులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇబ్బందులు పడటం కంటే ఈ స్పెసిఫైడ్ అంటే ఈ రోజు మీరు చూసినట్లయితే మనం ఈ కపాస్ కిసాన్ యాప్ మొత్తం అందరికీ ఓపెన్ చేశాము. కానీ ఈరోజు 500 మంది మాత్రమే ఫ్లాట్ బుకింగ్ చేసుకున్నారు. అంటే 500 మంది మాత్రమే మనం కొనుగోలు చేసుకోవటానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు రైతు సోదరులందరూ. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రైతులకు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదనేది ముందస్తు చర్యలు తీసుకొని వాటికి ప్రిపరేటరీ కానీ, వాళ్ళకి అవగాహన కానీ, ఎలాంటి సమస్యలు రాకుండా రైతు స్థాయిలో రాకుండా చర్యలు తీసుకోవటం జరుగుతుందండి. ఆనవాయితీగా జిల్లా కలెక్టర్ అయితేనేమి, ఎమ్మెల్యే, ఎంపీలను రావాల్సి ఉంటుంది. దానికి భిన్నంగా మీరు రాష్ట్ర పరిశీలకులుగా మీరు వచ్చారు అంటే ఇది ఒక రకంగా రైతుల నుంచి కొంత ఆవేదన వినిపిస్తుంది. ఒకటిగా మీరేమంటారు, న్యాయమేనంటారా? ఈ రోజు వెళ్లి పర్యవేక్షణ చేయాలి. ఈ రోజు ఒక రోజే కాదండి, మనకు వచ్చే ఈ సీజన్ మొత్తానికి ఈ కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగకూడదు, ముఖ్యంగా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు. అండ్ దెన్ మన ఆదిలాబాద్కి ఒక స్పెషల్ కేసు ఉందండి. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ కూడా రాదు, తర్వాత రైతు సోదరులు కూడా కొంచెం చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వారికి అందరికీ రోజు 27 నుంచి మొదలు పెట్టడం జరిగిందండి. దానికి తప్పకుండా వ్యవసాయ శాఖ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు సోదరులకు గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా మేము మా ప్రయత్నము 100% ఉంటుందండి. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో 18 జిన్నింగ్లు ఉన్నాయి. కేవలం మీరు ఏలో 3, బిలో 3 మాత్రమే అనుమతించారు. మిగతా 12ని ఎందుకు అనుమతి ఇవ్వలేదు? కారణం ఏంటి? ఇది రైతులని తమను అంటే స్లాట్ బుక్ చేసుకోకుండా అడ్డుకునేయడం కాదా, గ్యాదర్ కాకుండా చేయడం కాదా? ముఖ్యంగా రైతులను ఉద్దేశించి మాత్రమే దీన్ని 1, 2, 3, 4గా మనము విభజించటం జరిగింది. అది కూడా సీసీఐ వాళ్ళు నిర్ణయించినారు.
మాకు ఇలా ఈ L1, L2, L3లు కూడా అలా పెట్టుకుంటూ పోతేనే రాష్ట్ర రైతుకి న్యాయం జరుగుతుందనేది, ఈ కాటన్ రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. అందుకుగాను మన రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా దాంట్లోనే ఇలాంటి చేయకుండా రైతులకు ఒకేసారి మీరు అన్ని ఓపెన్ చేయాలి అనేది కూడా సంప్రదింపులు జరిగినాయండి, జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అయితే ముందైతే మనం అన్ని జిన్నింగ్ మిల్స్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తామండి. కౌలు రైతుకు సంబంధించిన పత్తి ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తారు? దానికి నిర్దిష్టమైన సమయం ఉందా? మనకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు స్వయాన ఆయనే అది నిర్ణయం చేసి, అంటే ఇది నిజమైన కౌలుదారుడో కౌలు ఇచ్చిన వాళ్ళు తర్వాత కౌలు చేసే వాళ్ళు నిర్ధారణ చేసుకొని వారే మన స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారండి. ఏమీ ఇబ్బందులు లేవు. కౌలుదారులకు కూడా మనకి స్లాట్ బుకింగ్ ద్వారా ఈ మార్కెటింగ్ చేసుకోవాలి అనేది ఏర్పాటు కూడా చేయటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ప్రత్యేక పరిశీలకులు కేశవుల అభిప్రాయం అంటే అధికారులు చెబుతున్న దానికి రైతు ప్రజలు చెబుతున్న దానికి ఎక్కడ పొంతన ఉండలేదు. ఇక రైతుకు ఏ మద్దతు ధర తగ్గుతుందా లేదా మద్దతు ధర తక్కదనేది కాలం నిర్ణయించాల్సింది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.